అమ్మ ఇప్పుడు సిరీస్ అంటే మనం లాస్ట్ క్లాస్ లో ఏం చెప్పుకున్నాం అమ్మా? సీక్వెన్స్ లోని టర్మ్స్ యొక్క సమ్మనే మనం సిరీస్ అంటాం. కాబట్టి ద సమ్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ది సీక్వెన్స్ ఈస్ కాల్డ్ ఏ సిరీస్. అంతే. ద సమ్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ది సీక్వెన్స్ ఈస్ కాల్డ్ ఏ సిరీస్. ఏమండి చూద్దాం. సిరీస్ the sum of the elements of the sequence, the sum of the elements of the sequence is called a series. ఏమండి ఇప్పుడు దీన్ని మనం ఎలా రాస్తామో చూద్దాం. దట్ ఈస్ in a sequence an అంటే ఇన్ఫైనైట్ సీక్వెన్స్ మాట ఇది. ఏమా ఇక్కడ ఏం రాయకపోతే ఇన్ఫైనైట్ సీక్వెన్స్ కింద తీసుకుంటామని చెప్పాను కదా. an a1 ప్లస్ a2 ప్లస్ a3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ an ప్లస్ అండ్ సో ఆన్ అంటే ఇన్ఫినిటీ ఈజ్ కాల్డ్ ఏ సిరీస్ of the sequence an. ఏమండి దీన్ని మనం సిరీస్ అని చెప్పి అంటాం అన్నమాట. ఏఎన్ అనే సీక్వెన్స్ యొక్క సిరీస్ అంటే వాటి యొక్క సమ్మేషన్. సింపుల్ గా చెప్పాలంటే ద సమ్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ది సీక్వెన్స్ ఇస్ కాల్డ్ సిరీస్. అంతే. సీక్వెన్స్ లో ఉన్న ఎలిమెంట్స్ యొక్క సమ్ మనం ఏమంటాం అంటే సిరీస్ అంటాం. అంతే, అది మించి ఏం లేదు. ఏమండి తర్వాత ఇప్పుడు మరి దీన్ని ఎలా డినోట్ చేస్తామో చూద్దాం ఒకసారి. అయితే ఇక్కడ దీనికన్నా ముందు మనకు 2 టైప్స్ ఆఫ్ సిరీసెస్ ఉంటాయని చెప్పి చెప్పుకున్నాం. ఒకటేమో ఫైనైట్ సిరీస్ అవుతుందని, ఇంకోటేమో ఇన్ఫైనైట్ సిరీస్ అవుతుందని చెప్పి అనుకున్నాం. మనకి ఇన్ఫైనైట్ సీక్వెన్స్ అదే ఫైనైట్ సీక్వెన్స్ ఎలా ఉందో ఇన్ఫైనైట్ సిరీస్ ఫైనైట్ సిరీస్ కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే ఫైనైట్ సీక్వెన్స్ అంటే ఏం చెప్పాం? ఏమన్నా ఫైనైట్ సీక్వెన్స్ ఇన్ఫైనైట్ సీక్వెన్స్ ఎలా ఉంటుందో ఫైనైట్ సిరీస్ ఇన్ఫైనైట్ సిరీస్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఫైనైట్ సీక్వెన్స్ అంటే ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ సీక్వెన్స్ ఇస్ ఫైనైట్, దెన్ ద సీక్వెన్స్ ఇస్ ఏ ఫైనైట్ సీక్వెన్స్ అని చెప్పాం. ఎప్పుడైతే ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయో వాటి యొక్క సమ్మేషనే కదా మనం సిరీస్ అంటాం. కాబట్టి ఒక సీక్వెన్స్ లో ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి, వాటి యొక్క సమ్మేషన్ మనం సిరీస్ అంటాం. కాబట్టి అది ఫైనైట్ సిరీస్ అవుతుంది. అలాగే ఒక సీక్వెన్స్ లో ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే వాటి యొక్క సమ్మేషన్ మనం సిరీస్ అంటాం. కాబట్టి అది ఇన్ఫైనైట్ సిరీస్ అవుతుంది. ఏమండి చూడండి. చూడండి, series are 2 types. ఒకటి ఫైనైట్ సిరీస్. The sum of the elements of the ఫైనైట్ సీక్వెన్స్ అని రాయొచ్చు, లేదా ద సమ్ ఆఫ్ ది ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అని కూడా రాయొచ్చు. ద సమ్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ది ఫైనైట్ సీక్వెన్స్ ఈస్ కాల్డ్ ఏ ఫైనైట్ సిరీస్. A finite series if I equal to 1 to n is a sequence, then a1 plus a2 plus a3 plus and so on plus an is a finite series.
ఏమండి? అలాగే ఇక్కడ n టర్మ్స్ యొక్క సమ్ కాబట్టి ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ యొక్క సమ్ కాబట్టి ఫైనైట్ సిరీస్ అన్నాం. అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై మరి సమ్మేషన్ అంటే సమ్ అంటే లెటర్ ఎస్ తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎస్ అని రాస్తాం. ఎన్ని ఎలిమెంట్స్ యొక్క సమ్ము n ఎలిమెంట్స్ యొక్క సమ్ కాబట్టి ఎస్ఎన్ ఈక్వల్ టు సమ్మేషన్ అంటే మనకి గ్రీక్ వర్డ్ ఏం వాడతాం? గ్రీక్ లెటర్ సిగ్మా వాడతాం. అర్థమవుతుందా? ప్రోడక్ట్ అంటే పై వాడతాం. మీకు గుర్తుందో లేదో? సిగ్మా అయితే సమ్మేషన్ కి, పై ఏమో మనకు ప్రోడక్ట్ కి వాడతాం. అర్థమైందే? కాబట్టి ఎస్ఎన్ ఈక్వల్ టు మనం ఎలా రాయొచ్చు అంటే సిగ్మా i ఈక్వల్ టు 1 to n ai. అలాగే సరి ఇన్ఫైనైట్ సిరీస్ చూద్దాం. ఇన్ఫైనైట్ సిరీస్ the sum of the elements of the infinite sequence is called an infinite series. That is, if n equal to 1 to infinity is an infinite series, an infinite sequence is an infinite sequence, then a1 plus a2 plus a3 plus and so on plus an plus and so on is an infinite series. An infinite series. ఏమండి? ఇది ఇన్ఫైనైట్ సిరీస్ అమ్మా. ఇట్ ఈస్ డినోటెడ్ బై s infinity equal to sigma n equal to 1 to infinity an. ఏమండి? ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ 1 plus 3 plus 5 plus 7 plus and so on plus ఏదో 21 అన్నాను. అంటే ఇది ఫైనైట్ సిరీస్ ఇన్ఫైనైట్ సిరీస్? ఈజ్ ఏ ఫైనైట్ సిరీస్. ఏమండి? హియర్ ఫస్ట్ టర్మ్ ని ఏ అంటామని చెప్పాను. ఫస్ట్ టర్మ్ ఈక్వల్ టు t1 ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఫస్ట్ టర్మ్ అని 1, t2 ఈక్వల్ టు 3 అండ్ సో ఆన్. ఆ తర్వాత t21 అంటే ఇక్కడ చూడండి ఒకసారి. సెకండ్ టర్మ్ అంటే 3 వచ్చింది, థర్డ్ టర్మ్ అంటే 5 వచ్చింది, ఫోర్త్ టర్మ్ అంటే 8 వచ్చింది, ఫిఫ్త్ టర్మ్ అంటే ఏమొస్తుంది? 9 వస్తుంది. అవునా? అంటే ఇక్కడ ఉన్న టర్మ్స్ ని డబల్ చేసి 1 తీసేస్తే ఆ నెంబర్ వస్తుంది. అవునా? ఇది ఫస్ట్ టర్మ్ కాబట్టి 2 డబల్ చేయండి. 2 లోంచి 1 తీసేస్తే 1. సెకండ్ టర్మ్ కాబట్టి డబల్ చేయండి, థర్డ్ టర్మ్ డబల్ చేయండి, ఫోర్త్ టర్మ్ డబల్ చేయండి. అంటే ఆ టర్మ్ యొక్క నెంబర్ ని డబల్ చేసి -1 చేస్తే ఈ టర్మ్ వస్తుంది. అప్పుడు కాబట్టి ఏ టర్మ్ ని డబల్ చేసి -1 చేస్తే 21 వస్తుంది, 11th టర్మ్. అవునా? అది రాసుకో. సరే, ఇప్పుడు ఇది ఒక ఫైనైట్ సిరీస్ రాసాం. ఇప్పుడు ఇన్ఫైనైట్ సిరీస్ కూడా ఒకటి రాద్దాం. ఎగ్జాంపుల్ సెకండ్ ఎగ్జాంపుల్ ఇన్ఫైనైట్ సిరీస్ ఒకటి రాద్దాం. ఏం చేద్దాం అంటే ఇది 2 minus 4 plus 8 minus 16 plus and so on అన్నాను. ఇక్కడ ఎండింగ్ అనేది లేదు కాబట్టి టర్మ్ ఈజ్ an infinite series. ఆ యాన్ ఇక్కడ రాయాలి, చాలా చండాలంగా ఉంది. ఆర్టికల్ తీసుకెళ్ళి అక్కడ పెట్టాను. an infinite series. హియర్ t1 అంటే ఫస్ట్ టర్మ్ ఈక్వల్ టు 2, t2 ఈక్వల్ టు -4, t3 ఈక్వల్ టు 8 అండ్ సో ఆన్. ఏమండి? ఇది అయ్యిందండి. నెక్స్ట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అండి.
అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏపీఎం. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏం చెప్పాం? ఒక సీక్వెన్స్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఎప్పుడు అవుతుంది? వాటిలోని ఏ 2 కాన్సిక్యూటివ్ టర్మ్స్ తీసుకున్నా డిఫరెన్స్ అనేది సేమ్ ఉండాలి. లేదా ప్రిసీడింగ్ టర్మ్ కి కాన్స్టెంట్ యాడ్ చేస్తే సక్సీడింగ్ టర్మ్ వచ్చిందంటే దాన్ని మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం. కాబట్టి మనం డెఫినేషన్ ఏం చెప్పుకుందాం అంటే ఇన్ ఏ సీక్వెన్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ 2 కాన్సిక్యూటివ్ టర్మ్స్ ఈజ్ ఏ కాన్స్టెంట్ లేదా ఈజ్ సేమ్, దెన్ ద సీక్వెన్స్ ఈజ్ కాల్డ్ ఎన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. అర్థమైందమ్మా? అది మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకునే భాష ఇది. ఏమండి? చూడండి. The difference between any two consecutive terms, consecutive numbers or elements అనొచ్చు. consecutive numbers of a sequence is same or constant అనకూడదు, సేమ్, then the sequence is called an arithmetic progression. మళ్ళీ ఇక్కడ రాస్తాం an arithmetic progression. ఏపీ. ఇది మనం ఎలిమెంట్స్ కింద చెప్పాలనుకోండి, అది కూడా ఒకసారి చూద్దాం. అలాగే మ్యాటర్ లో కూడా మరొక విధంగా కూడా చూద్దాం. ఏమండి? that is AP is a sequence AP is a sequence in which each term is obtained by adding a constant d to the preceding term. That is a sequence A1, A2, A3 and so on AN is called an arithmetic progression. If A2 minus A1 equal to A3 minus A2 equal to A4 minus A3 equal to and so on equal to AN minus 1. ఏమండి? అదండి విషయం. Here D is called the common difference of the AP. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుని తర్వాత నోట్ పాయింట్స్ రాసుకుందాం. చూడండి, ఫార్ములా రాసేసుకుందాం. ఎగ్జాంపుల్ ఫస్ట్ 1 6 11 16 21 and so on is an AP. ఎందువల్ల?
కామన్ డిఫరెన్స్ కామన్ డిఫరెన్స్ ఈక్వల్ అదే కామన్ డిఫరెన్స్ ఉంది కాబట్టి ఏమండి హియర్ కామన్ డిఫరెన్స్ ఏ ఈక్వల్ టు 1 ఏ అనేది ఫస్ట్ టర్మ్ అమ్మా ఫస్ట్ టర్మ్ కామన్ డిఫరెన్స్ d equal to 6 minus 1 equal to 5. నెక్స్ట్ మీకు ఇది అర్థమైంది కదా 6 minus 1 5 11 minus 6 5 ఇంకోటి రాయినా లేకపోతే 11 minus 6 5 అర్థమైంది సార్. తర్వాత ఈసారి మనం నోట్ పాయింట్స్ అని చెప్పి ఫార్ములాస్ ఇవన్నీ చెప్పేసుకుందాం చూడండి ఒకసారి నోట్ ఈ నోట్ పాయింట్ లో మనం ఎప్పుడు కూడా ఫస్ట్ టర్మ్ ఏ అవుతుంది కామన్ డిఫరెన్స్ డి అవుతుంది కాబట్టి మీరు ఒకసారి గమనించండి ఇప్పుడు ఫస్ట్ టర్మ్ ఏ అయిందండి ఉదాహరణకి ఇక్కడ కాదు ఇక్కడ చెప్తాను ఫస్ట్ టర్మ్ ఏ అయిందండి ఏపీలో మరి నెక్స్ట్ టర్మ్ కావాలంటే ఏం చేయాలండి వెరీ గుడ్ ప్లస్ డి అంటే ఏ ప్లస్ డి అవుతుందిగా మరి దీని నెక్స్ట్ టర్మ్ కావాలంటే అండి అంటే ఏ ప్లస్ 2d మీరు ఇక్కడ గమనించండి అమ్మా ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏ వచ్చింది కదా t1 ఈక్వల్ టు ఏ అని వచ్చింది నేను దీన్ని ఏ ప్లస్ 1 మైనస్ 1 ఇంటూ డి అని రాయొచ్చా నెక్స్ట్ సెకండ్ టర్మ్ t2 ఈక్వల్ టు ఏ ప్లస్ డి వచ్చింది కదా దీన్ని నేను ఏ ప్లస్ 2 మైనస్ 1 ఇంటూ డి అని రాయొచ్చా అంటే టర్మ్ యొక్క నెంబర్ మైనస్ 1 ఇంటూ డి అని రాస్తున్నాను ఏ ప్లస్ టర్మ్ యొక్క నెంబర్ మైనస్ 1 ఇంటూ డి కింద రాస్తున్నాను ఏ ప్లస్ టర్మ్ యొక్క నెంబర్ మైనస్ 1 ఇంటూ డి కింద రాస్తున్నాను ఏమండి ఇప్పుడు చూడండి ఇప్పుడు t3 ఈక్వల్ టు ఎలా రాయొచ్చు ఏ ప్లస్ 3 మైనస్ 1 ఇంటూ డి అలాగే ఇప్పుడు ఎంత టర్మ్ కావాలంటే tn ఈక్వల్ టు ఏం రాయొచ్చు మనం ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి అర్థమైందా కాబట్టి మనకి ఎంత టర్మ్ అంటే ఫార్ములా ఏమవుతుందంటే tn ఈక్వల్ టు ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి అదమ్మా విషయం కాబట్టి చూడండి అలాగే ముందు జనరల్ గా ఏపీలో టర్మ్స్ అన్ని ఎలా ఉంటాయి ఏ ప్లస్ డి ఏ ప్లస్ 2d ఏ ప్లస్ 3d అలా ఆ విధంగా ఉంటాయి మరి ఏమండి చూడండి జనరల్లీ the terms of AP are A comma A plus D comma A plus 2D comma A plus 3D comma and so on ఆ విధంగా ఉంటాయండి ఏమండి ఇక్కడ హియర్ ఫస్ట్ టర్మ్ దీన్ని మనం t1 అని రాస్తాం t1 ఈక్వల్ టు ఏ సెకండ్ టర్మ్ t2 ఈక్వల్ టు ఏ ప్లస్ డి దీన్ని మనం ఈ విధంగా కూడా రాస్తాం ఏ ప్లస్ 1 మైనస్ 2 మైనస్ 1 ఇంటూ డి ఇది ఏ ప్లస్ 1 మైనస్ 1 ఇంటూ డి తర్వాత ఇప్పుడు ఈసారి అండ్ సో ఆన్ వెళ్ళిపోతే ఎంత టర్మ్ కావాలనుకోండి నెక్స్ట్ ఇదే విధంగా సిమిలర్లీ the general term of AP is the general term of AP is tn equal to ఎప్పుడు కూడా ఎంత టర్మ్ జనరల్ టర్మ్ అంటాం tn equal to a plus n minus 1 into d హియర్ ఏ అనేదేమో ఫస్ట్ టర్మ్ అవుతుంది డి అనేదేమో కామన్ డిఫరెన్స్ అవుతుంది ఈ n అనేదేమో నెంబర్ ఆఫ్ టర్మ్స్ అవుతుంది నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ లాగా నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అవుతాయి లేదా టర్మ్స్ అవుతాయి ఆ సీక్వెన్స్ లో ఎన్ని ఉన్నాయి టర్మ్స్ అయ్యన అవ్వచ్చు లేదా నెంబర్ అయినా అవ్వచ్చు అదనమాట నెక్స్ట్ ఇది ఎంత టర్మ్ ఆఫ్ ది ఏపీ ఫార్ములా ఇదమ్మా లేదా జనరల్ టర్మ్ ఆఫ్ ఏపీ అన్నా సరే ఇదే ఫార్ములా అమ్మా మెయిన్ మనం జనరల్ టర్మ్ తెలిస్తే మనం మొత్తం సీక్వెన్స్ అంతా రాసేయగలం ఏమండి తర్వాత రెండోది ఇప్పుడు మనకి ఆల్రెడీ నేను ఒక ఫార్ములా చెప్పాను సమ్ ఆఫ్ n టర్మ్స్ ఒక ఫార్ములా చెప్పుకున్నాం Sn ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d అని చెప్పుకున్నాం అది కూడా మనం చెప్పుకుంటాం చూడండి
the sum of n terms of AP is Sn equal to n by 2 into 2a plus n minus 1 into d. ఇంకా ఇక్కడ కూడా అవే వస్తాయి కాబట్టి నేను మళ్ళీ చెప్పట్లా. ఏ అంటే ఫస్ట్ టర్మ్ అని, ఎన్ అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ అని, డి అంటే ఏమో కామన్ డిఫరెన్స్ అని. మళ్ళీ అదే కదా పాడిందే పాట, ఇంకెందుకు మళ్ళీ అర్థమైందా? నెక్స్ట్ థర్డ్ది ఇఫ్ ఫస్ట్ టర్మ్ అండ్ ఫస్ట్ టర్మ్ ఏ అండ్ లాస్ట్ టర్మ్ ఎల్ are given L of a series are given then the sum of n terms equal to n by 2 into a plus L. ఏమండి? ఏ అంటే ఫస్ట్ టర్మ్, లాస్ట్ టర్మ్ అంటే ఎల్. మీకు అర్థమైందండి? ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ ఇచ్చినప్పుడు సమ్ ఆఫ్ ది సిరీస్ కావాలంటే, సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ కావాలంటే సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఆఫ్ ఎ సిరీస్, అదే సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ అంటే సరిపోద్ది, లేదా సిరీస్ యొక్క సమ్ అని చెప్తే సరిపోతుంది. అప్పుడు మనకి ఏమైనా వస్తుందంటే ఫార్ములా సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఈక్వల్ టు ఎస్ఎన్ ఈక్వల్ టు ఎన్ బై 2 ఇంటూ ఏ ప్లస్ ఎల్ అవుతుందమ్మా. ఏ అంటే ఫస్ట్ టర్మ్, ఎల్ అంటే లాస్ట్ టర్మ్, ఎన్ అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్. అది తర్వాత మీరు చిన్న క్లాసుల్లో చేసి ఉంటారు. ఈ చిన్న విషయం అడుగుతాను ఒకసారి చెప్దిరిగా. సాయి వర్ధన్ నెక్స్ట్ ఇప్పుడు చూడండి. దీని గొడవ అయింది. ఇంకేమన్నా నెక్స్ట్ మనం ఇంటర్మీడియట్ లో చెప్పుకున్న విషయాలు కొన్ని చెప్పుకుందాం. ఏమండి? ఇప్పుడు చూడండి, ఫిఫ్త్ వన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 + 3 అని తీసుకున్నానండి. ఎంత వస్తుందండి? 4. 1 + 3 + 5 ఎంత అవుతుంది? 9. 1 + 3 + 5 + 7 ఈక్వల్ ఎంత అవుతుంది? 16. 1 + 3 + 5 + 7 + 9 ఈక్వల్ ఎంత అవుతుంది? 25. ఇప్పుడు మీరు గమనించండి, ఇవి ఎన్ని టర్మ్స్ యొక్క సమ్? ఇది 2 టర్మ్స్ యొక్క సమ్. కాబట్టి ఇక్కడ మనకి 2² కింద వచ్చింది. ఇదేమో 3 టర్మ్స్ యొక్క సమ్, 3² అని వచ్చింది. 4 టర్మ్స్ యొక్క సమ్, 4² అని వచ్చింది. 5 టర్మ్స్ యొక్క సమ్, 5² అని వచ్చింది. మీరు ఇక్కడ గమనిస్తే ఇవన్నీ కూడా ఏ నెంబర్స్? ఆడ్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్ కాబట్టి మనకి ఇక్కడ ఎన్ని నెంబర్స్ తీసుకుంటే అంత స్క్వేర్ వస్తుంది. కాబట్టి దీన్ని మనం జనరలైజ్ చేసి ఎలా చెప్పచ్చు? మనం n నెంబర్స్ యొక్క సమ్ తీసుకున్నాం అనుకోండి, ఆడ్ నెంబర్స్, మనకి ఏమొస్తుంది? n² వస్తుంది. అర్థమైందే? 3 + 5 + 7 + and so on plus n-1. అంటే దీన్ని మ్యాటర్లో రాయాలి ముందు. ఒక పని చేయండి, the sum of first n odd natural numbers ఈక్వల్ టు మనకు ఫార్ములా ఏమని వస్తుందండి? n² అని వస్తుందండి. అర్థమైందండి? అంటే దట్ ఈస్ దాని మీనింగ్ ఏంటంటే 1 + 3 + 5 + 7 + and so on plus 2n-1. మీకు ఆల్రెడీ నేను చెప్పాను, 1 నుంచి మొదలు పెట్టాలి. 2 n + 1 పెడితే 2 - 1 అంటే 1 వస్తుంది. అదే 2n + 1 అని తీసుకుంటే మాత్రం 0 నుంచి మొదలు పెట్టాలి. కానీ ఇక్కడ నేచురల్ నెంబర్స్ తీసుకుంటాం కాబట్టి 2n-1 తీసుకోవాలి. అది జనరల్ ఫార్మ్ ఆఫ్ ది ఆడ్ నెంబర్ అవుతుందని, ఈవెన్ నెంబర్ యొక్క జనరల్ ఫార్మ్ ఏమో 2n అవుతుందని లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నామా? Yes, sir. Yes, sir. ఈక్వల్ టు n². ఫిఫ్త్ వన్ అండి. ఇవన్నీ కూడా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో వస్తాయండి, మ్యాథమెటికల్ లెక్చర్ లో. ద సమ్ ఆఫ్ ఫస్ట్ n odd natural numbers is, sorry, even natural numbers is
even natural numbers is n into n plus 1. That is 2 plus 4 plus 6 plus and so on plus general form of the even number అంటే 2n equal to n into n plus 1. అదే విషయం. ఏమండి ఇప్పుడు మన ఇంటర్మీడియట్ లో మ్యాథమెటికల్ లెక్షన్ లో కొన్ని ప్రూవ్ చేస్తాం, అవి ఇప్పుడు రాసుకుందాం. ఏమండి నేను నిన్న మ్యాటర్ లో చెప్పాను కదా అవి. అంటే ఇప్పుడు ద సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ న్యాచురల్ నెంబర్స్ ఈస్ సారీ ద సమ్ ఆఫ్ ఫస్ట్ n natural numbers is n into n plus 1 very good. The sum of first n natural numbers is ఏమవుతుందంటే ఫార్ములా n into n plus 1 by 2 అవుతుంది. దట్ ఈస్ 1 plus 2 plus 3 plus and so on plus n equal to n into n plus 1 by 2. ఏమండి నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పాలి అక్కర్లేదు కదా. సమ్ ఆఫ్ ఫస్ట్ 50 న్యాచురల్ నెంబర్స్ అన్నాడు అనుకోండి, 50 into 50 plus 1 by 2 అంటే 51/2 అంటే 25 into 51 అవుతుంది. 25 into 51 అంటే 1 to 75 అవుతుంది అలా. తర్వాత 8th క్వశ్చన్ చూడండి. ద సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది ఫస్ట్ 10 natural numbers ఈజ్ ఫార్ములా ఏంటంటే n into n plus 1 into 2n plus 1 by 6 అమ్మ. దట్ ఈస్ దాని మీనింగ్ ఏంటంటే 1 square plus 2 square plus 3 square plus and so on plus n square equal to n into n plus 1 into 2n plus 1 by 6 అమ్మ. నెక్స్ట్ 9th one అమ్మ. The sum of the cubes of the first 10 natural numbers is n square into n plus 1 whole square by 4 అవుతుంది. దీన్నే మనం i dot that is 1 cube plus 2 cube plus 3 cube plus and so on plus n cube equal to n square into n plus 1 whole square by 4 అవుతుంది. దీన్నే మనం ఎలా కూడా రాయొచ్చుగా n into n plus 1 by 2 whole square అని రాసుకోవచ్చుగా. అంటే ఇది ఇంకో విషయం. ఇక్కడ దీన్ని మనం ఎలా రాయొచ్చు, సిగ్మా n అని రాయొచ్చు అండి. ఏమండి రాయొచ్చా? yes sir ఇది ఎలా రాయొచ్చు, సిగ్మా n స్క్వేర్ అని రాసుకోవచ్చు. నేను ఫైనైట్ నెంబర్ కూడా ఉపయోగిస్తారని చెప్పాను మీకు నేను. అలాగే దీన్ని సిగ్మా n స్క్వేర్ అని రాసుకుంటే ఇక్కడ ఏమని వస్తుంది, ఇక్కడ సిగ్మా n హోల్ స్క్వేర్ అవుతుందండి. నెక్స్ట్ ఇప్పుడు ఈసారి సమ్స్ కి వెళ్ళిపోదాం. ఎగ్జాంపుల్స్ ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ చూద్దాం సార్. మీకు పేజ్ నెంబర్ 6.4 లో ఉన్నాయి చూడండి. ఫైండ్ ది 7th టర్మ్ ఆఫ్ ఏపీ అనేటువంటి నేను ఆన్సర్ రాసిస్తున్నాను చూడండి అమ్మా. ఇదిగోండి, ఫైండ్ ది 7th టర్మ్ ఆఫ్ ది ఏపీ. ఈ సీక్వెన్స్ లో 7th టర్మ్ ఏంటి అని అడుగుతున్నాడు. చూడండి ఒకసారి. వాడు ఇచ్చింది టర్మ్స్ ఏంటంటే 8 5 2 -1 -4. ఎగ్జాంపుల్స్ 8 5 2 -1 -4. 8 5 2 -1 -4 అండ్ సో ఆన్. వాడు అడిగింది 7th టర్మ్ అడిగాడు. ఏమా అంటే n వాల్యూ 7గా. ఇక్కడ హియర్ ఫస్ట్ టర్మ్ ఎంత, a = 8 అమ్మాయి. కామన్ డిఫరెన్స్ ఎంత, d = 5 - 8 అంటే -3 కదమ్మా. నెక్స్ట్ n వాడు అడిగింది 7th టర్మ్ అడిగాడు కాబట్టి n = 7. ఇప్పుడు చూడండి, మీకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు. ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలంటే tn = ఫార్ములా ఏంటి, a + n - మీరు మాట్లాడాలి, మాట్లాడకుండా ఏమి మౌన పోరాటాలు చేస్తే ఏం రావు. n - 1 × d. tn = ఫార్ములా ఏంటమ్మా, 8 into 7 minus 1 into d. తప్పమ్మా. a + n - 1 × d. tn = ఫార్ములా ఏంటండి, మాట్లాడరేంటి, tn ఇక్కడ ఉంది కదా.
A plus n minus 1. A plus n minus 1 ఏ into ప్లస్ 1 n మైనస్ 1 ఇంటూ డి చెప్పడానికి ఇబ్బంది పడతారు ఎందుకమ్మా? ఇప్పుడు T7 ఈక్వల్ టు మీకు అర్థం అవడం కోసం ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి ఇది రాశాను. నెక్స్ట్ నుంచి నేను రాయను ఇది ఈ ఫార్ములా మీరు మైండ్ లో గుర్తుపెట్టుకోవడమే. T7 కావాలంటే మీకు ఏం చెప్పాను? ఒకటి తగ్గించండి అని చెప్పాను. అంటే ఇక్కడ ఏమొస్తుంది? A ప్లస్ 6D. T7 కావాలంటే A ప్లస్ దీన్ని కూడా తగ్గించండి 6D. అర్థమైందా? నేను చెప్పుకున్నా మనకు గుర్తుందా? Yes, sir. కాబట్టి ఇక్కడ మనకి ఏమైనా వస్తుంది? 8 ప్లస్ 6 ఇంటూ డి అంటే ఎంత? -3. అంటే 8 మైనస్ 18 అమ్మాయి అంటే -10 వస్తుందమ్మా. అర్థమైందమ్మా బాబు? Yes, sir. దీన్ని ఇంకోలో కూడా చేయొచ్చు మనం. ఎలా అంటే ఇక్కడ చూడండి, 8 కి -3 చేస్తే 5 వచ్చింది కదా, అంటే -3 ఇంటూ 1 చేస్తే 5 వచ్చింది. అలాగే ఇక్కడ 8 కి -3 ఇంటూ 2 చేసాం అనుకోండి 2 వస్తుంది. అలాగే 8 కి -3 ఇంటూ 3 చేసాం అనుకోండి -1 వస్తుంది. 8 కి -3 ఇంటూ 4 చేసాం అనుకోండి -4 వస్తుంది. అర్థమైందా మీకు? ఇక్కడ గమనించండి, సెకండ్ టర్మ్ కావాలంటే -3 ఇంటూ 1 చేసాం, థర్డ్ టర్మ్ కావాలంటే -3 ఇంటూ 2 చేసాం, ఫోర్త్ టర్మ్ కావాలంటే -3 ఇంటూ 3 చేసాం, ఫిఫ్త్ టర్మ్ కావాలంటే -3 ఇంటూ 4 చేసాం, సెవెంత్ టర్మ్ కావాలంటే -3 ఇంటూ 6 కదా. Yes, sir. yes, sir. అంటే ఇక్కడ -3 ఇంటూ 6 చేస్తే 8 మైనస్ 18 అంటే ఇక్కడ సెవెంత్ టర్మ్ ఎంత వస్తుంది? -10 వస్తుంది. Minus ఇది T7. అర్థమైందా మీకు? అలా కూడా చేసుకోవచ్చండి. కాబట్టి మీకు ఏది బాగుంటే అది చేసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు నాకు. రెండోది తర్వాత క్వశ్చన్ చూడండి. విచ్ టర్మ్ ఆఫ్ ది ఏపీ ఈజ్ 17/√17? ఇది చాలా ఈజీ అమ్మా, నోటితో చెప్పేచ్చాము, అసలు ఏమి చేయక్కర్లేదు, సింపుల్ గా చెప్తాను. చూడండి క్వశ్చన్ చూడండి. ఇది అడుగుతున్నాడు, ఏమడుగుతున్నాడు? విచ్ టర్మ్ ఆఫ్ ది ఏపీ ఈజ్ 17/√17 అవుతుంది అని అంటున్నాడు. ఈ సిరీస్ లో ఈ సీక్వెన్స్ లో ఏ టర్మ్ 17/√17 అవుతుంది అంటున్నాడు, ఎన్నో టర్మ్ అవుతుంది అంటున్నాడు, అంటే n వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అమ్మా ఇప్పుడు చూడండి ఒకసారి చిన్న విషయం. ఫస్ట్ టర్మ్ లో ఎంత ఉంది మనకి? న్యూమరేటర్ చూడండి, డినామినేటర్ అక్కర్లేదు, డినామినేటర్ అన్ని సేమ్ ఉన్నాయి కాబట్టి డినామినేటర్ గురించి మీరు ఆలోచించక్కర్లేదు. 3 ఉంది అంటే ఆ టర్మ్ యొక్క నెంబర్ కి ఎంత యాడ్ అయింది? 2 యాడ్ అయ్యింది. ఇది ఫస్ట్ టర్మ్ కదండి, అవునా? Yes, sir. ఇది ఫస్ట్ టర్మ్ కాబట్టి టర్మ్ యొక్క నెంబర్ ఎంత? 1 కి ఎంత యాడ్ అయింది? 2 యాడ్ అయింది. సెకండ్ టర్మ్ అంటే 2 కి 2 యాడ్ అయింది. థర్డ్ టర్మ్ అంటే 3 కి 2 యాడ్ అయింది. ఏ నెంబర్ కి 2 యాడ్ అయితే 17 అవుతుంది? 15. 15, sir. అది 15 టర్మ్ అయిపోతుంది. మీరు కొద్దిగా బుర్ర పెట్టండి, చాలా ఈజీ అండి సమస్యలన్నీ. 15 టర్మ్ అవుతుందమ్మా. అర్థమైందమ్మా? కాబట్టి చూడండి, వాడు ఇచ్చింది సీక్వెన్స్ ఇలా ఇచ్చాడు. 3/√7, 4/√7, 5/√7, అండ్ సో ఆన్ ఈజ్ 17/√7 అవుతుంది అంటాడు. ఇక్కడ 3 అంటే 1 + 2, అలాగే 2 + 2, 3 + 2, అలా చూస్తే ఇది 15 + 2. ఇది టర్మ్ యొక్క నెంబర్ కాబట్టి 15th టర్మ్ అవుతుంది. ఇది T15 అవుతుంది. మీకు అర్థమైన లాజిక్? అలా చేసుకోవచ్చు. లేదా ఏ ఈక్వల్ ఎంత? 3/√17. డి ఈక్వల్ ఎంత? 4 - 3 అంటే 4 - 3/√7 అంటే 1/√7. ఎంత టర్మ్? ఏ టర్మ్ ఇది అవుతుంది అన్నాడు కాబట్టి Tn ఈక్వల్ టు A + n - 1 ఇంటూ డి కాబట్టి ఏ అంటే 3/√7 ఇంటూ 7 ప్లస్ n - 1 ఇంటూ Tn అంటే మరి 17/√7 కి ఈక్వేట్ చేసుకోవాలి. డి అంటే 1/√7, దట్ ఈక్వల్ టు 17/√7. ఇక్కడ √7 లో అన్నింటిలో క్యాన్సిల్ అయిపోతాయి, అంటే ఎల్సిఎం చేసి చేయాలి. మీకు అర్థమవుతుందన్న ఉద్దేశంతో నేను క్యాన్సిల్ చేస్తాను. ఏమండి ఇప్పుడు 17 అవుతుంది. 17 ఈక్వల్ టు 3 + n - 1 అంటే ఇప్పుడు 3 - 1 అంటే 2 కాబట్టి n + 2 ఈక్వల్ టు 17. n ఈక్వల్ టు 15 అవుతుంది కదమ్మా. అంటే ఇది T15 ఈక్వల్ టు 17/√7. ఏది బాగుందమ్మా మీకు? లాజిక్ బాగుందా, ప్రాసెస్ బాగుందా? Logic. చూసుకోండి మరి, అది మీకు ఏది ఇష్టమైతే అది ఫాలో అవ్వండి. అంటే రాయడం నోట్స్ లో 2 రాయాలి, కానీ ఎగ్జామ్ లో చేసేటప్పుడు మాత్రం ఇది ఫాలో అయితే చాలా టైం సేవ్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ వాడు ఏమంటున్నాడంటే, ఇఫ్ 5th and 12th term of AP are 14 and 35 respectively, find the AP అంటున్నాడు. ఇక్కడ చూడండి,
ఫిఫ్త్ టర్మ్ అంటే ఏం రాయొచ్చు మనం? ఏ ప్లస్ 4d అనే. ఎస్. 12th టర్మ్ అంటే ఏం రాయొచ్చు? ఏ ప్లస్ 11d. ఏ ప్లస్ 11d. ఇవి వాల్యూస్ ఇచ్చాడు కాబట్టి ఈ రెండుకి డిఫరెన్స్ తీసుకున్నారు అనుకోండి, ఏ క్యాన్సిల్ అయిపోతుంది. 11d మైనస్ 4d అంటే ఎంత వస్తుంది? 7d. 7d అంటే ఈ రెండుకి డిఫరెన్స్ తీసుకోండి 21. d ఈక్వల్ టు 3 అవుతుందమ్మా? ఎస్. ఇప్పుడు d 3 అయింది. ఇక్కడ ఏ ప్లస్ 4d ఈక్వల్ టు 14 కదా, అంటే 4 into 3 అంటే 12. ఏ ప్లస్ 12 ఈక్వల్ టు 14. ఏ ఈక్వల్ టు 2 అవుతుందమ్మా? ఎస్. కాబట్టి ఆ సీక్వెన్స్ ఏమవుతుంది? ఏ అంటే 2, 2 కి 3 యాడ్ చేయండి 5, 5 కి 3 యాడ్ చేయండి 8, 8 కి 3 యాడ్ చేయండి 11, 11 కి 3 యాడ్ చేయండి 14, 14 కి 3 యాడ్ చేయండి 17 and so on అయిపోయింది. అర్థమైందండి మీకు? అంతే. థర్డ్ క్వశ్చన్ గివెన్ T5 ఈక్వల్ టు 14 అంటే ఇది ఏ ప్లస్ 4d ఈక్వల్ టు 14 అండ్ T12 ఈక్వల్ టు 35. ఏ ప్లస్ 11d ఈక్వల్ టు 35. ఈక్వేషన్ 2 minus 1 implies ఏ క్యాన్సిల్ అయిపోతుంది. 11 minus 4 అంటే 7d ఈక్వల్ టు 21 అవుతుంది. 35 minus 14 అంటే 7d ఈక్వల్ టు 21 అవుతుంది. d అంటే 3 అవుతుంది. ఈ 3 తీసుకెళ్ళి ఫ్రమ్ 1 లో రాస్తే ఏ ప్లస్ 12 ఈక్వల్ టు 14, ఏ ఈక్వల్ టు 2. 2. Therefore, the sequence is the required AP is like the required AP is first term A కాబట్టి 2, దానికి 3 యాడ్ చేస్తే నెక్స్ట్ టర్మ్ వస్తుంది 5, 3 యాడ్ చేస్తే 8, 3 యాడ్ చేస్తే 11 అండ్ సో ఆన్. తర్వాత క్వశ్చన్ చూడండి. డివైడ్ 69 into 3 parts which are in AP and అమ్మా ఈ పాయింట్ ఒకటి చెప్పలేదమ్మా, నేను ఇది ఒకటి రాసుకుంది కానీ, and are such that the product of the first 2 parts is 483. వాడి బాధ అంతా ఏంటంటే ఏపీలోని 3 అదే 69 ని ఏపీలో 3 parts కింద డివైడ్ చేశారు. అయితే దానికి కండిషన్ ఏమి ఇచ్చారంటే ప్రోడక్ట్ ఆఫ్ ఫస్ట్ 2 parts is 483 అవ్వాలట. ఇది పాయింట్ నోట్ పాయింట్ కింద చెప్పలేదు నేను, అది రాసుకుంది కానీ ఏమంటే నోట్ పాయింట్ అది ఇక్కడ ఇంకా ఇది రాయలేదు కాబట్టి ఇక్కడ చెప్పేస్తాను. ఇక్కడ ఉంది కదా 10th ఇప్పుడు తగ్గిందనుకున్నాను, ఇదే 10 లెట్ అలా కాదు. If 3 terms are in AP, then we take the 3 terms are A minus D, A plus D. మీరు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో చేస్తారు, గుర్తుందా మీకు? ఎస్. మనకి థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ రూట్స్ అదే కదా, అంతే. థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ లో మనకి జీపీలో ఉన్నప్పుడు రూట్స్, ఏపీలో ఉన్నప్పుడు రూట్స్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పి క్వశ్చన్స్ ఉంటాయి, గుర్తుందా మీకు? 1/2, 3 అది సమ్ అవుట్ ఉంటుంది మరి మీకు. సరే వదిలేండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏమన్నాడంటే 69 ని ఏపీలో ఉండే 3 parts కింద డివైడ్ చేశారట, 3 numbers కింద డివైడ్ చేశారట. ఆ 3 numbers ఏపీలో ఉన్నాయన్నమాట. అయితే వాడి కండిషన్ ఏమి ఇచ్చారంటే ఫస్ట్ 2 parts మల్టిప్లై చేస్తే 483 రావాలంట. ఇప్పుడు జనరల్ గా 3 terms ఏపీలో ఉన్నాయంటే మనం ఎలా తీసుకోవాలండి? ఏ మైనస్ డి, ఏ ప్లస్ డి అని తీసుకోవాలండి. మీరు ఒకటే లాజిక్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఏపీలో 3 terms అన్నాడా మనం ఏం చేయాలంటే సమ్మేషన్ చేయాలి. సమ్మేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది? డిడి క్యాన్సిల్ అయిపోతుందా? ఎస్. అప్పుడు ఏమొస్తుంది? 3 వస్తుందిగా. ఇప్పుడు దీన్ని బట్టి మీరు ఏం గుర్తుపెట్టుకుంటారంటే ఎప్పుడైనా 3 terms ఏపీలో ఉన్నాయా అన్నాడా మనం ఏం చేయాలి? డైరెక్ట్ గా 3A రాసేయడమే. 3A రాసేసి సమ్కి ఈక్వేట్ చేసుకోవడం. అర్థమైందా?
ఎస్ సార్. ఇప్పుడు చూడండి ఒకసారి, ఇది చేయకుండా చెప్తాను చూడండి. ఇప్పుడు 69 ని 3 పార్ట్స్ కింద డివైడ్ చేశారు. ఆ 3 పార్ట్స్ ఏపీలో ఉన్నాయి కాబట్టి 3A ఈక్వల్ ఎంత అవుతుంది? 69. ఏ ఈక్వల్ ఎంత అవుతుంది? 23. అవునా? 69/3 23 ఎస్ సార్. ఇప్పుడు ఆడు ఏమి ఇచ్చాడు? ఫస్ట్ 2 పార్ట్స్ యొక్క ప్రోడక్ట్ 483 అన్నాడు. అంటే A మైనస్ D ఇంటూ ఏ కదా. A మైనస్ D ఇంటూ ఏ ఈక్వల్ టు 483. నెక్స్ట్ A మైనస్ D ఇంటూ అంటే ఏ అంటే 23 వచ్చింది కాబట్టి 23 మైనస్ D ఇంటూ 23 ఈక్వల్ టు 483. అంటే ఇప్పుడు 23 మైనస్ D ఈక్వల్ టు 483/23. 23 2s are 46. రిమైండర్ 2 ఉంటుంది 23 అంటే 21. అంటే 23 మైనస్ D ఈక్వల్ టు 21. D ఈక్వల్ టు 23 మైనస్ 21 అంటే 2 అవుతుంది ఆన్సర్. అదే D వాల్యూ. ఇప్పుడు ఏ వాల్యూ ఎంత వచ్చింది నాకు? 23. మరి నాకు 3 టర్మ్స్ ఏమనుకున్నాను? A మైనస్ D ఏ ప్లస్ D అనుకున్నాను కాబట్టి ఏ అంటే 23 వచ్చింది కాబట్టి అంటే మిడిల్ వన్ వచ్చింది. 2 తగ్గించండి, ప్రిసీడింగ్ 1 వస్తుంది. 2 పెంచండి, సక్సీడింగ్ 1 వస్తుంది. అంటే 2 తగ్గించారంటే 23కి 21, 23, 25 ఆన్సర్ అవుతుంది. అర్థమైందండి? Yes, sir. నెక్స్ట్ ఎస్ అథమెటిక్ మీన్ బిట్వీన్ 4 and 10. అథమెటిక్ మీన్ అంటే జనరల్ గా చెప్పాలంటే సింపుల్ గా యావరేజ్ అండి. అర్థమైందండి? యావరేజ్ అంటే ఏం చెప్తాం? యావరేజ్ ఆఫ్ n ఆబ్జెక్ట్స్ అంటే ఏం చెప్తాం? సమ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ బై నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ రాస్తాం. అవునా? Yes, sir. ఆబ్జెక్ట్స్ అని చెప్పకూడదు. యావరేజ్ ఆఫ్ n నెంబర్స్ అంటే సమ్ ఆఫ్ ది నెంబర్స్ బై టోటల్ అది నెంబర్ ఆఫ్ నెంబర్స్ అంటాం. కాబట్టి అథమెటిక్ మీన్ అన్నా యావరేజ్ అన్నా ఒకటే. కాబట్టి 4 + 10/2 అంటే ఏమని వస్తుందంటే 14/2 అంటే 7 వస్తుంది. ఇది కూడా ఒక నోట్ పాయింట్ కింద రాదు కానీ మీరు నోట్ పాయింట్ రాసేటప్పుడు 11 పాయింట్ కింద ఇది రాసుకోండి. ద అథమెటిక్ మీన్ బిట్వీన్ A and B is A + B/2. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇప్పుడు కాబట్టి అది 7 అవుతుంది. కాబట్టి సమ్ చూడండి. ఎన్నోది ఇది? 4th one. లెట్ A మైనస్ D కామా A కామా A + D B 3 terms in AP. AP గివెన్ వాడు ఏమని ఇచ్చాడు? సమ్ 69 అన్నాడు. ఎందుకంటే 3 టర్మ్ పార్ట్స్ కింద డివైడ్ చేశాడు కాబట్టి సమ్ చేస్తే 69 రావాలి. 69 డివైడ్ చేశాడు కాబట్టి A మైనస్ D + A + D ఈక్వల్ టు 69. DD క్యాన్సిల్. 3A ఈక్వల్ టు 69 అంటే A ఈక్వల్ టు 23. ఇప్పుడు చూడండి వాడు ఏమని ఇచ్చాడు? ఫస్ట్ 2 టర్మ్స్ యొక్క ప్రోడక్ట్ 493 483. చూడండి ఫస్ట్ 2 టర్మ్స్ యొక్క సమ్ము అది ప్రోడక్ట్ 483 అని ఇచ్చాడు కాబట్టి గివెన్ A మైనస్ D ఇంటూ ఏ ఈక్వల్ టు 483 అమ్మాయి. అంటే 23 మైనస్ D ఇంటూ 23 ఈక్వల్ టు 483. ఇది 21 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 23 మైనస్ D ఈక్వల్ టు 21 వస్తుంది. D ఈక్వల్ టు 23 మైనస్ 21 అంటే 2 వస్తుంది అమ్మాయి. కాబట్టి ద 3 టర్మ్స్ ఆఫ్ APR A మైనస్ D కామా A కామా A + D ఈక్వల్ టు ఇదే మనం ఇందులో కూడా ఆలోచించవచ్చు. ఎప్పుడైనా సరే 3 టర్మ్స్ ఏపీలో ఉన్నాయన్నప్పుడు A మైనస్ D A + D అని తీసుకుంటాం కాబట్టి సమ్మేషన్ చేసినప్పుడు మనకు వచ్చేది మిడిల్ టర్మ్ వచ్చేస్తుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి. మీకు ఆప్షన్ లో చెక్ చేసుకోవడం చాలా ఈజీ మెథడ్. కాబట్టి ఇది ఏమని వస్తుందంటే 23 మైనస్ 2 23 23 + 2 అంటే ఇది 21 23 25 అవుతుంది. అదమ్మ విషయం. తర్వాత క్వశ్చన్ ద అథమెటిక్ మీన్ ఆఫ్ 4 and 10. 5th one ద అర్థమెటిక్ మీన్ ఏమంటే అర్థమెటిక్ మీన్ అని 4 and 10 ఈజ్ 4 + 10/2 దట్ ఈక్వల్ టు 14/2 అంటే 7 వస్తుందమ్మా ఆన్సర్. తర్వాత ఈ క్వశ్చన్ చూడండి. ఇన్సెట్ 4 అథమెటిక్ మీన్స్ బిట్వీన్ 4 and 324 అన్నాడు. ఇది కూడా మనం నోట్తో చెప్పచ్చు. ఇన్సెట్ 4 అథమెటిక్ మీన్స్ బిట్వీన్ 4 and 324 అంటే దాని మీనింగ్ ఏంటి?
4 కి 324 కి మధ్యలో 4 అథమెటిక్ మీన్స్ ఉంచమంటున్నాడు. అంటే 4 టర్మ్స్ ఉంటాయి అన్నమాట. ఇది 4 324 అని తీసుకున్నాను, మధ్యలో 4 అథమెటిక్ మీన్ అన్నాడు కాబట్టి 4 డాష్లు తీసుకున్నాను, అంటే 4 టర్మ్స్ ఉంటాయి. ఫస్ట్ టర్మ్ 4 అయింది అనుకోండి, T1 ఈక్వల్ టు 4 అంటే A ఈక్వల్ టు 4 అనే. ఎస్ మరి లాస్ట్ టర్మ్ ఎన్నది అవుతుంది? T6 ఏనా? T6. T6 ఈక్వల్ టు Yes, sir. 324 కదా. T6 అంటే మనం ఎలా రాయొచ్చు? A ప్లస్ 5D ఏనా? Yes, sir. A ప్లస్ 5D ఈక్వల్ టు 324 అంటే 4 ప్లస్ 5D ఈక్వల్ టు 324, 5D ఈక్వల్ టు 320, D ఈక్వల్ టు ఏమైనా వస్తుంది? 64. 64. D ఈక్వల్ టు 64 వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ టర్మ్ 4 తెలుసు, సెకండ్ టర్మ్ రావాలంటే నేను ఏం చేయాలి? 64 యాడ్ చేయాలి, అంటే 68 అవుతుంది. 68 కి 64 యాడ్ చేస్తే 132 అవుతుంది. 132 కి 64 యాడ్ చేస్తే 196 అవుతుంది. 196 కి 64 యాడ్ చేస్తే 260. 260 అవుతుంది. అర్థమైందమ్మా? Yes, sir. అమ్మా? Yes, sir. ఉమ్. కాబట్టి చూద్దాం. వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే 4 కి 324 కి మధ్యలో 4 అథమెటిక్ మీన్స్ ఉంచమన్నాడు. 324 ఇది T2, T3, T4, T5, T6, T1. T1 మీన్స్ A, T6 మీన్స్ A ప్లస్ 5D ఈక్వల్ టు 324 అంటే 4 ప్లస్ 5D ఈక్వల్ టు 324. 5D ఈక్వల్ టు 324 మైనస్ 4 అంటే 320. D ఈక్వల్ టు 6 30 5 4 20 64 వచ్చింది. కాబట్టి ఇక్కడ నాకు T2 కావాలంటే మీరు ఇక్కడే యాడ్ చేసేసుకోవచ్చు, మళ్ళీ నాకులా రాయక్కర్లేదు, మీకు అర్థం అవడం కోసం రాస్తున్నాను నేను. A ప్లస్ D దట్ ఈక్వల్ టు 64, 4 ప్లస్ 64 దట్ ఈక్వల్ టు 68. T3 ఈక్వల్ టు 68 ప్లస్ 64 132. T4 ఈక్వల్ టు 132 ప్లస్ 64 196. T5 ఈక్వల్ టు 196 ప్లస్ 64 అయిపోయి 64 260. అంతేనమ్మా విషయం. ఇప్పుడు ఈసారి ఎక్సైజ్ లోకి వస్తాం, ఎగ్జామ్స్ లేవు, ఎగ్జామ్స్. ఇప్పుడు ఈ ఎక్సైజ్ లో చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద nth ఎలిమెంట్ ఆఫ్ ది సీక్వెన్స్ ఈజ్, ఎంత అంటే జనరల్ టర్మ్ కదా, అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ ఆప్షన్ బట్టి వెళ్ళిపోవచ్చు. ఇవన్నీ చూడగానే ఏ టర్మ్స్ అనిపిస్తుంది మీకు? odd numbers. Odd Odd number. టర్మ్స్ యొక్క N జనరల్ ఫార్మ్ ఏం minus 2 చెప్పాను? n minus 1. 2n minus 1. లేదా ఇంకోలా చెక్ చేసుకోవచ్చు మీరు. కింద ఆప్షన్ లో మీరు 1 పెట్టారు అనుకోండి, 1 రావాలి. 2 పెడితే ఏం రావాలి? 3 రావాలి. 3 పెడితే ఏం రావాలి? 5 రావాలి. ఇక్కడ 1 పెడితే 1 వస్తుంది, 2 పెడితే రాదు, కాబట్టి 3 రాదు. కాబట్టి ఇందులో 1 పెడితే 1 వస్తుంది, 2 పెడితే 3 2n వస్తుంది. minus 1. అలా కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఏమా ఆప్షన్ రాసేనా? రాసండి Yes, సార్. sir. ఫస్ట్ క్వశ్చన్ ఆప్షన్ ఏ. తర్వాత రెండో క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఆల్టర్నేటివ్ గా ప్లస్ మైనస్ కనబడుతుంది కదా, అంటే మనకి వచ్చేది కూడా ప్లస్ మైనస్ రావాలి. ఇక్కడ ప్లస్ మైనస్ ఉందా? లేదు. ఇక్కడ ప్లస్ మైనస్ ఉందా? లేదు. ఇక్కడ నన్ ఆఫ్ దీస్ ఉందా అని గొడవలేండి. కానీ ఇక్కడ వచ్చే అవకాశం ఉందేమో చూద్దాం. -1 హోల్ పవర్ n అంటే 1 రాస్తే -1 వస్తుంది. అదే 1 రాసామనుకోండి, -1 హోల్ పవర్ 1 అంటే -1, 2 పవర్ 1 - 1 అంటే 0, అంటే 2 పవర్ 0 అంటే 1, అంటే -1 వచ్చింది. 2 రాసామనుకోండి n ప్లేస్ లో, -1 హోల్ స్క్వేర్ అంటే 1 అయిపోతుంది. 2 - 1 అంటే 1 వస్తుంది. 2 పవర్ 1 అంటే 2 సరిపోయింది. 3 రాసామనుకోండి -1 వస్తుంది. -1 వచ్చి 2 పవర్ 3 - 1 అంటే 2 స్క్వేర్ అంటే 4 వచ్చింది. -4 వచ్చింది. అంటే ఆప్షన్ ఏ కదండి. Yes, sir. Yes, అలా చెక్ చేసేసుకోండి, వెరిఫై చేసుకోండి. అది ఈజీ మెథడ్. అర్థమవుతుందా? yes, sir. అర్థమైందా? ప్రాసెస్ చేయనా, మన టైం వేస్ట్ తప్ప ఏమీ లేదు. ఉమ్. కాబట్టి ఇది ఏ, ఇది బి, సారీ ఇది బి, ఇది ఏ. తర్వాత ఈ క్వశ్చన్ చూడండి. వీడు ఏమన్నాడు? సిగ్మా i = 4 to 7 2√2i - 1 అంటున్నాడు. ఇక్కడ i ప్లేస్ లో 4 నుంచి 7 వరకు రాయండి. 4 5 6 7 రాయండి. రాస్తే ఇక్కడ 4 రాస్తే ఏమొస్తుంది? 2 × 4 అంటే 8 - 1 అంటే 7. 5 రాస్తే 10 - 1 అంటే 9. 6 రాస్తే 12 - 1 అంటే 11. 7 రాస్తే 14 - 1 అంటే 13. అంటే ఆప్షన్ ఏ, బిఏఏ.
తర్వాత క్వశ్చన్ కూడా చూడండి ఇది అమ్మాయి చూడండి. ఇప్పుడు ఇక్కడ మీరు గమనిస్తే ద సమ్ ఆఫ్ ఇన్ఫైనైట్ సిరీస్ అడుగుతున్నాడు. దీని యొక్క సమ్మని ఎలా రాయొచ్చో అడుగుతున్నాడు. కెన్ బి రిటన్ యాస్. అయితే ఇక్కడ మీరు గమనించండి, ఒకటి ప్లస్ ఒకటి మైనస్, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఆల్టర్నేటివ్ వస్తుంది కాబట్టి మీరు ఇక్కడ గమనించండి. ఇది తీసుకొచ్చా, తీసుకుంటే ఆల్టర్నేటివ్ వస్తుందంటారా? ఎస్ సార్. వస్తుందిగా. కే వాల్యూ ఈవెన్ అయినప్పుడేమో ప్లస్ వస్తుంది, ఆడైతేమో మైనస్ వస్తుంది. ఇంకా Minus మిగిలినవి కూడా అలా రావు. ఇలా మిగిలినవి ఏమి రావు. ఇదైతే మొత్తం అన్ని మైనస్ లో వచ్చేస్తాయి. కాబట్టి నన్ ఆఫ్ దీస్ గానీ ఇది గానీ అవ్వాలి. ఇది చూద్దాం. కే ప్లేస్ లో 1 రాశారు అనుకోండి, -5 హోల్ పవర్ 1 అంటే -5 సరిపోయింది. కే ప్లేస్ లో 2 రాశారు అనుకోండి, అంటే 1 నుంచి 2 వరకు తీసుకున్నారు అనుకోండి, -5 హోల్ పవర్ 1 ప్లస్ -5 హోల్ స్క్వేర్ అంటే -5 ప్లస్ 25 అంటే 25. అయ్యో ఇదేంటిది ఇలా రాశాడు? సమ్ టు ఇన్ఫైనైట్ ఆఫ్ ది సిరీస్. ఏంటి ఇప్పుడు ఈ సిరీస్ యొక్క ఇది ఈ సమ్ ఆఫ్ ది ఇన్ఫైనైట్ సిరీస్ వీటి యొక్క సమ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడమ్మా. సమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే -5 ప్లస్ 25 అంటే 20 రావాలి కదా. ఇప్పుడు ఇక్కడ కే ప్లేస్ లో 1 2 రాయండి, 2 టర్మ్స్ తీసుకోండి. -5 హోల్ పవర్ 1 అంటే -5 ప్లస్ -5 హోల్ స్క్వేర్ అంటే 25. -5 ప్లస్ 25 అంటే 20 వస్తుందిగా. ఈ రెండు కలిపిన 20 వస్తుందిగా. ఎస్ సార్. కాబట్టి ఆప్షన్ ఏ అవుతుంది. మీకు అర్థమైందమ్మా ఇది? అర్థమైంది సార్. సరే అయితే ఫోర్త్ ఆప్షన్ ఏ. అంతే. ఒకసారి మీరు